నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. బుధవారం ఉదయం పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి అకాలీదళ్ సీనియర్ నాయకుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల ఘటన అక్కడ కలకలం రేపింది. నారాయణ్ సింగ్ అనే వ్యక్తి ఈ నాయకుడిపై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే అక్కడ పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది బుధవారం ఉదయం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద జరిగిన సంఘటన. అయితే తీగలాగితే డొంకంతా గదిలినట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఈ నారాయణ్ సింగ్ ఎవరు అనే విషయాన్ని కొంత ఆరా తీసినట్లయితే తన చరిత్ర కూడా అంతా ఇటు ఖలిస్తానీలకు సంబంధం ఉందా అన్న అనుమానాలు కలిగే పరిస్థితికి వచ్చింది. నిజానికి ఆయనపై ఎన్నో కేసులున్నాయి. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు అటు పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయనేది అర్థమవుతోంది. మరేమిటి ఈ నారాయణ్ సింగ్ ఎందుకు కాల్పులు జరిపాడు, తర్వాత అతని ఉద్దేశం ఏమిటి, అండ్ ఇదివరకు అతని చరిత్ర ఏ విధంగా లింక్ అయ్యింది ఖలిస్తానీలకు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు ఉన్నారు అందుబాటులో. సురేష్ కోచాటిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ఇది కేవలం ఒక సంఘటనగా మనం చూడకుండా చూస్తే కొంత తీగ లాగితే డొంకంతా కదిలినట్టు నారాయణ్ సింగ్ చరిత్ర కూడా ఇక్కడ తెలుస్తోంది. సో ఎట్లా దీన్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ ప్రకారం జరుగుతుందండి. వాళ్ళ గేమ్ ప్లాన్ ఇది. ఓకే, ఇప్పుడు కాల్పులు జరిపిన మనిషి దీనికన్నా ముందు కూడా యూఐపిఏ కింద అరెస్ట్లో ఉన్నారు చాలా సంవత్సరాలు. దానికన్నా ముందు ఆయన పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయుధాలు తీసుకొచ్చాడు, స్మగ్లింగ్ చేశాడు అక్కడి నుంచి. కొత్తదేం కాదు. ఇట్లాంటి మనిషి తిరుగుతున్నాడు గోల్డెన్ టెంపుల్ దగ్గర, అది కూడా తుపాకీ తీసుకుని తిరుగుతుంది. ఎట్లా వీళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలియదా? ఒక పిస్టల్ తీసుకున్న మనిషి నడుస్తుంటే రోడ్డు మీద చెకింగ్ లేదా, ఏం లేదా? అంటే అసలు భయం లేదన్నమాట. మనం చూస్తున్నాం పంజాబ్లో టెర్రరిజాన్ని, ఖాలిస్తానీ టెర్రరిజాన్ని స్పాన్సర్ చేసింది కెనడా నుంచి నడుస్తుంది. దాని డబ్బులు ఇప్పుడు చూడండి, ఈయనకు కూడా కెనడా నుంచి ఇప్పుడు సపోర్ట్ రాబోతుంది. సో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి అది చేస్తారు, ఇది చేస్తారు. దానికన్నా ముందు సోకాల్డ్ ఫార్మర్స్ అజిటేషన్, రైతు దాంట్లో మన నేషనల్ ఫ్లాగ్ని కింద దింపిన మనిషికి డబ్బులు ఇచ్చారు వీళ్ళు, ఖలిస్తానీ వాళ్ళు. ఈ ఖలిస్తానీ అని ఎప్పుడో కేపీఎస్ గిల్ గారు బట్టి బంద్ చేయించిన బిజినెస్ మళ్ళీ మొదలైంది. ఇదెందుకంటే వీళ్ళకి ఓట్లు అక్కడి నుంచి వస్తాయి. ఎవరికి? ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ. కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించండి, కాంగ్రెస్ వాళ్ళు ఇంత అక్కడ వాళ్ళే కదా టెర్రరిజంని ఆపింది పంజాబ్లో. కానీ వాళ్ళు దాని తర్వాత మొత్తం చేయగలిగి వాళ్ళు అక్కడి నుంచి ఇచ్చేసారు, కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు, సరెండర్ చేసేసారు టెర్రరిస్ట్కి. సో డెఫినెట్గా దీనికి ఒక స్ట్రాంగ్ హ్యాండ్ కావాల్సింది. కానీ దానికి ముందు పంజాబ్లో ఉన్న గవర్నమెంట్ని ప్రశ్నించాలి. ఇప్పుడు అంటున్నారు పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నా అంటున్నారు. కాదు, నేను విన్న రిపోర్ట్ ప్రకారం పోలీసు వాళ్ళు పక్కన కూడా లేరు ఎవరు. అక్కడ ఉన్న పక్కన డివోటీస్ తిరుగుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేశారు. చాకచక్యంగా పట్టుకున్నారు అని గొప్పగా. అది ఆయన ఫైర్ చేశాడు, కానీ ఆ ఫైర్ చైర్లో కొట్టినప్పుడు పైకి వెళ్ళింది ఫైరింగ్, అది డైరెక్ట్ వెళ్ళిపోతుండేది. సో అది పెద్దది కాదు. కానీ Z+ సెక్యూరిటీ ఉన్న మనిషికి ఇదైనా సెక్యూరిటీ అర్థం కాదు. దీనికన్నా ముందు కూడా మనం చూసాం, ఆపరేషన్ బ్లూ స్టార్ కానివ్వండి, దానికన్నా ముందు కూడా అక్కడ ఉన్న అకాల్ తఖ్త్ దగ్గర ఉన్న అప్పుడు జరిగిన హింస, జర్నల్ సింగ్ బింద్రన్ వాళ్ళ స్టోరీ అందరికి తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే మొదలవుతుంది. అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు చేస్తున్నారు? మీకు ఫస్ట్ క్రియేట్ చేయాలంటే మీకు అట్లా సింపథైజ్ ఉన్న గవర్నమెంట్ కావాలి, సింపతి ఉన్న గవర్నమెంట్ కావాలి. అది ఆమ్ ఆద్మీ పార్టీ గారు. వీళ్ళ ఓట్ల కోసం, ఢిల్లీలో ఓట్ల కోసం పంజాబ్ అమ్ముకుంటారు వీళ్ళు, పంజాబ్ కోసం ఢిల్లీ అమ్ముకుంటారు, అన్నీ చేస్తారు ఇట్లాంటి పనులు వీళ్ళు. అరవింద్ కేజ్రీవాల్ స్పెషాలిటీ అది. జైల్లో ఉన్న బయటకి తీసేస్తారు. మనం చూస్తాం అమృత్పాల్ సింగ్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెద్ద ట్రై చేశారు వీళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు అస్సాంలో వేసేస్తారు బీజేపీ వాళ్ళు. గవర్నమెంట్ చేయాల్సింది అదే. ఇట్లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ మళ్ళీ పైకి వచ్చినప్పుడు వాళ్ళని కిందకి దింపాల్సిన పని బీజేపీ గవర్నమెంట్ ఉంది. దానికి అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ డిస్మిస్ చేయాలంటే డిస్మిస్ చేయాల్సిందే. డిస్మిస్ చేస్తే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు. డెమోక్రసీస్ అంటే థ్రెట్ అంటారు, మర్డర్ అయిందంటారు, డెమోక్రసీ అన్ని కథలు చెప్తారు వీళ్ళు. సో డెఫినెట్గా ఈ టైమ్ హెస్ నౌ కమ్. చాలా సీరియస్గా ఈ ఇన్సిడెంట్, ఒకటే చిన్న ఇన్సిడెంట్ని మనం ఒక ఎక్స్ట్రాపోలేట్ చేసి పెద్దగా చూస్తే పంజాబ్లో టెర్రరిజానికి తీసుకురావడానికి పాకిస్తాన్ వైపు నుంచి ఉన్న సపోర్ట్ తీసుకొచ్చి బయట ఫండింగ్ ఖాలిస్తానీస్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే ఆయన దుకాణం బంద్ చేసేస్తున్నాడు వీళ్ళందరిది. చాలా క్లియర్. మొన్న కూడా ప్రెసిడెంట్ ట్రూడెన్ పిలిచి చెప్పారు క్లియర్గా, నీ దుకాణాన్ని బంద్ చేసేస్తున్నాను అంతే, యుల్ బి ఫినిష్డ్ అని చెప్పేశారు. అది కూడా లంచ్కి పిలిపించి చెప్పారు. సో చాలా క్లియర్ అన్నమాట. ఇప్పుడు అక్కడున్న ఖాలిస్తానీస్ కానివ్వండి, యూఎస్లో ఉన్న పన్నూన్ లాంటి వాళ్ళని దుకాణం బంద్ చేసి ఇంటికి పంపించాల్సింది, వాళ్ళని ఇండియాకి ఎక్స్ట్రాడేట్ చేయాల్సింది కంపల్సరీగా. లేకుంటే ఇండియా వాళ్ళ స్టెప్స్ వాళ్ళు తీసుకోవాలి. అమెరికాలో దాడి చేసి వచ్చిన ఇండియాలో మనం కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి.
మనం అప్పుడు చూపిస్తాం వాళ్ళకు కూడా మనం ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి అని చెప్పి. అట్లాంటి స్టాండ్ మనం కూడా తీసుకోవాలి. ముందు యూకే ఇట్లా ట్రై చేసింది మన దగ్గర హత్య చేసి అక్కడికి వెళ్ళినోడిని మేము ఇవ్వం, మీ దగ్గర హ్యూమన్ రైట్స్ లేదు, అది లేదు అన్నాడు. కథ అని చెప్పేసి 2 ఆర్డర్లు పెద్ద ఆర్డర్లు క్యాన్సిల్ చేసి పడేశారు ఇండియన్ గవర్నమెంట్. డిఫెన్స్ కాంట్రాక్ట్ అయిపోయింది, లైన్లో వచ్చేసారు వాళ్ళు ఇమీడియట్గా. ఇప్పుడు కూడా అదే చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కెనడాలో ఉన్న ఈ మొత్తం ఖాళిస్తానీ గ్రూప్స్ని బంద్ చేశారు. కెనడా ఒకటే కాదు, ఇప్పుడు అది యూఎస్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, బ్రిటన్లో ఉంది. వీళ్ళందరూ వీళ్ళని ఐడెంటిఫై చేసి టెర్రరిస్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళని నో ఫ్లై లిస్ట్లో పెట్టి ఎక్కడ వెళ్ళలేకుండా చేయాలి వీళ్ళని. అది ఫస్ట్ చేయాల్సి. ఎందుకంటే వీళ్ళ ఫండింగ్ ఒకసారి ట్యాప్ బంద్ అయిపోతే, నీళ్ళు రాకపోతే వాళ్ళ బిజినెస్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు వస్తున్న డబ్బులన్నీ బయట నుంచి వస్తున్నాయి. అక్కడ డ్రగ్స్ ట్రైడ్ అన్నిటికంటే పెద్ద డ్రగ్స్ నడుస్తుంది పంజాబ్లో, దాని తర్వాత కేరళ నెక్స్ట్. ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు పంజాబ్లో జరిగే ఈ అవకతవకలు అన్నిటి దాని వెనుక ఖాళిస్తానీ వాళ్ళ చేతులు ఉంది, ఖాళిస్తానీ వాళ్ళ ఫింగర్ ప్రింట్లు ఉన్నాయి, ఖాళిస్తానీ వాళ్ళ ఫండింగ్ ఉంది. ఇప్పుడు ఈ నాయకుడిని టార్గెట్ చేసి కాల్చడం అనేది ఎలా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పొలిటిక్స్. అంటే సుఖ్బీర్ సింగ్ బాదలని కాదు, ఆయన ఒక ఇండివిజువల్. ఆయన్ని ఏదో పనిష్మెంట్ ఇచ్చారు, ఆయన అది చేశారు ఇది చేశారు అని చెప్పి. వీళ్ళ దాంట్లో అది ఫేమస్, అది పనిష్మెంట్ ఇవ్వడం అని చాలా ఇది మన్మోహన్ సింగ్ గారు చేశారు, ఇంకో షూస్ పాలిష్ చేశారు, అన్నీ చేస్తారు అక్కడ. కానీ అది వాళ్ళ రిలీజన్, మనకు దాంతో సంబంధం లేదు. కానీ అట్ ద సేమ్ టైం మీరు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన మనిషికి, మీరు బయట ఆయన్ని కూర్చోబెట్టిన మనిషికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అకాల్ తఖ్త్, వాళ్ళు ఇవ్వాలి ప్రొటెక్షన్. అక్కడున్న గోల్డెన్ టెంపుల్ అథారిటీస్ ఇవ్వాలి, అక్కడున్న పోలీసు వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? అదే అడగాల్సిన ప్రశ్న మనం. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఎవరి వైఫల్యంగా చూడాలి దీన్ని? పంజాబ్ గవర్నమెంట్ ఆబ్వియస్లీ. మిమ్మల్ని అక్కడ కూడా మోదీని తప్పెడతారా? నాకు అర్థం కాదు. మోదీ అది కూడా మోదీ చూసుకోవాలన్నా అన్ని? ఇక్కడ ఏమైపోతుందంటే వర్షం పడితే మోదీ మీద తిడతారు, వర్షం పడకపోతే మోదీని తిడతారు. అట్లా అయిపోయింది ఇక్కడ. సో అన్నిటికీ మోదీ గారు రావాలంటే మళ్ళీ ఆయనే చూసుకుంటాడు పంజాబ్ కూడా. కథం. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఎక్స్క్యూజ్ ఏం చెప్తున్నారంటే మా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు చూడండి మా ఎఫిషియన్సీ. గొప్పగా చెప్తున్నారు. ఏం పెద్ద పట్టుకున్నారు? ఆడ వచ్చిండి అట్లా ఫస్ట్ వాళ్ళతో అక్కడ ఒక పిస్టల్ తీసుకొని ఎట్లా వచ్చింది ఒక మనిషి, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ట్రాక్ ఎందుకు చేయట్లేదు? ఇది నోన్ టెర్రరిస్ట్ని మీరు ట్రాక్ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మొత్తం అందరినీ ఫ్రీగా ఇచ్చేశారు, మీరు ఏం కావాలంటే ఆడుకోండి అని చెప్పేసి. వీళ్ళకి డబ్బులు కావాలి, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి. అది వైట్ నుంచి ఖాళిస్తాన్ నుంచి వస్తుంది అది డబ్బులు అని. దీనికన్నా ముందు కూడా చూసాము చాలా మటుకు. ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తే పంజాబ్లో చాలా మటుకు డ్రగ్ రిలేటెడ్ కేసు ఉన్నాయి. దాంట్లో అన్ని ట్రేస్ బ్యాక్ వెళ్తుంది, కెనడాకి వెళ్తుంది. సో ఈ టైమ్ ఇస్ నౌ కమ్. చాలా క్లియర్గా యూనియన్ గవర్నమెంట్ కూడా యూఏపీఏ ఉండొచ్చు, ఏ లా అనేది తీసుకొచ్చి వీళ్ళని అందరినీ, ఒక కేపీఎస్ గిల్ గారు లేరు కానీ ఆయన ఉన్న టైంలో ఆయన మొత్తం హ్యాండిల్ చేశారు ఇదంతా కంప్లీట్గా. కేపీఎస్ గిల్ అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ లాంటిని పెట్టి, లేకుంటే సెట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి, మనకి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి ఇప్పుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని వీళ్ళందరినీ లోపల వేసేస్తే అయిపోతాయి. వీళ్ళ ఫండింగ్ ఆపేసేయాలి ముందు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. జనవరి 20వ తారీఖు తర్వాత ఆల్రెడీ కాష్ పటేల్ చెప్పేశారు, ఎఫ్బీఐ డైరెక్టర్, మొత్తం డీప్ స్టేట్ని బంద్ చేసి నేను అక్కడ మ్యూజియం పెట్టేస్తా అన్నాడు ఎఫ్బీఐ హెడ్ క్వార్టర్స్లో, హూవర్ బిల్డింగ్లో. సో అది కూడా ఇప్పుడు చేయబోతున్నారు. సో డెఫినెట్గా ఐ థింక్ మోదీ గవర్నమెంట్కి అన్నిటికన్నా మంచి న్యూస్ అది. కమలా హ్యారిస్ వచ్చింది అనుకోండి, వీళ్ళకి మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఓకే. బట్ ఇక్కడ ఈ రెండు అంటే నారాయణ్ సింగ్ ఎవరైతే దొరికాడో అతను ఇదివరకు కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు హత్య కేసుల్లో. అండ్ మీరు అన్నట్లు ఈ వెపన్స్ తీసుకురావడం, సో ఈ కనెక్టివిటీ అంతా అక్కడ ఉంది. అయితే బట్ ఇలాంటి వాళ్ళ మీద మరి నిఘా ఏర్పాటు విషయం కావచ్చు, సో అక్కడ ఎట్లాంటి నిఘా ఎక్కడ ఉంటుందండి? వీళ్ళ గవర్నమెంటే, పంజాబ్లో ఉన్న గవర్నమెంట్, అదే గవర్నమెంట్ ఉందా లేదా అని కూడా తెలియదు ఎవరికి. ఎవరినో తీసుకొని ముఖ్యమంత్రి చేసి అక్కడ ఆయనకు అసలు పట్టలేదు, ఏం లేదు, నడిపిస్తున్న అంతా కేజ్రీవాల్ నడిపిస్తున్నాడు మొత్తం ఢిల్లీ లాగానే. ఢిల్లీలో ఆయన ముఖ్యమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి యాక్చువల్లీ కూడా. కానీ చూపించడానికి నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏది ఫ్రీ ఇచ్చి అది ఫ్రీ ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కాదు. దేశం చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలో పంజాబ్ నుంచి స్టార్ట్ అయింది టెర్రరిజం, పంజాబ్ నుంచే బంద్ చేయించారు టెర్రరిజం. మళ్ళీ దాన్ని పైకి తీసుకొస్తే దాన్ని కొట్టాల్సిందే, కోసి పడేసిందే దాన్ని. అది చేయాల్సిన యూనియన్ గవర్నమెంట్. అది కేరళలో ఎట్లా చేశారు వీళ్ళు, అట్లనే ఇక్కడ కూడా చేయాలి. కేరళలో పిఎఫ్ఐని బ్యాన్ చేశారు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ని అందరిని పట్టుకున్నారు. ఎవ్రీ వీక్ ఎప్పుడు కూడా రైడ్లు నడుస్తున్నాయి. వాళ్ళ ఫండింగ్ బంద్ చేయించారు, అంతా దుబాయ్ నుంచి ఫండ్ అన్ని బంద్ అయిపోయినాయి వాళ్ళకి. అట్లనే పంజాబ్లో కూడా ఈ ఖాళిస్తాన్ ఎవడోడు బయట ఉన్నాడు వాని వెళ్ళి అక్కడ కొడితే కొట్టండి, నో ప్రాబ్లం. ఎవడు అప్సెట్ అయిపోతే అప్సెట్ కానివ్వండి, నో ప్రాబ్లం. కానీ ఇది చేయాల్సింది యూనియన్ గవర్నమెంట్. అది రా కానివ్వండి, మిగతా ఏజెన్సీస్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మన తరఫు నుంచి స్టేట్ గవర్నమెంట్ చాలా క్లియర్, దే ఫెయిల్డ్, అటర్లీ ఫెయిల్డ్. ఒక కేసు తీసుకొని మనం చెప్పలేము, వాడు అంటాడు రేపు ఢిల్లీలో ఇన్ని కేసులు నడుస్తున్నాయి కదా అంటాడు, కరెక్టే అది. కానీ పంజాబ్లో స్టడీ డిటరేషన్ నడుస్తుంది కంటిన్యూస్గా. ఇంకా ముందుకెళ్తూ గవర్నమెంటే ఉండదు ఇప్పుడు. ఆ పరిస్థితికి వచ్చేసాం పంజాబ్లో. సో ఫైనల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ మీరు అన్నట్టు అమెరికా రెస్పాన్స్ కానీ
అండ్ కెనడా ఇటువంటి పరిస్థితులు చూస్తే మీరన్న ఈ సార్ట్అవుట్ జరిగే పరిస్థితి ఉందంటారు? డెఫినెట్గా ఉంది. ట్రంప్ గారు వస్తే మీరు చేంజెస్ చూడండి, ఆల్రెడీ చూస్తున్నారు, ట్రాన్సిషన్ గవర్నమెంట్లోనే చూస్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు. ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ బంద్ చేసేస్తా ఉంటారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అన్నిటికంటే పెద్ద కాంపోనెంట్ ఇండియా నుంచి ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ పారిపోయి కెనడాకి వెళ్ళిపోతున్నారు. యుఎస్ గవర్నమెంట్ చెప్పేశారు, మేమైతే ఎవడెవడో అందరిని పట్టుకొని బస్సులు వేసేసాం, ఆల్రెడీ పంపించేస్తాం, ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ పంపించేస్తాం. మన దగ్గర ఢిల్లీకి పోయిన నెలలో ఒక 2 నెలల ముందు 234 మందిని ప్లేన్లో పంపించారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఇంకా రాబోతున్నాయి, ఇంకా చాలా మంది రాబోతుంది. దాంట్లో మనకు కావాల్సిన వీళ్ళు ఈ పన్ను లాంటి క్యారెక్టర్స్ పట్టుకోవాలి. అక్కడ ఈ డ్రగ్ బిజినెస్ కెనడాలో నడుస్తుంది, కెనడా నుంచి అది పంజాబ్కి వస్తుంది. ఆ డ్రగ్ బిజినెస్ ముందు బంద్ చేయాలి. రివర్స్ ఫ్లో కూడా ఉంది డ్రగ్స్. సో ఈ బిజినెస్ వీళ్ళ డబ్బులు బిజినెస్ బంద్ చేస్తే, స్పెషలీ కెనడా, ఇంకొప్పుడు ఆస్ట్రేలియా కూడా మొదలైంది, ఇప్పుడు బ్రిటన్, ఈ 3 రాష్ట్రాల మీద నిఘా ఉండి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసి వాళ్ళని నో ఫ్లై లిస్ట్లో పెట్టి, వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి, వాళ్ళని అఫెండర్స్ లిస్ట్లో పెట్టి భారతదేశానికి తీసుకురావాల్సింది. తీసుకురాకపోతే మనం ఈ దేశాలతో ఏ బిజినెస్ చేయమని క్లియర్గా చెప్పేసేయాలి. వీ విల్ నాట్ డూ ఎనీ బిజినెస్, స్పెషలీ డిఫెన్స్లో చాలా డబ్బులు ఉన్నాయి, మేము మీతో ఏ కాంట్రాక్ట్ పెట్టుకోము, ఏం పెట్టుకోము, మా దగ్గర ఉన్న వాళ్ళని మా దగ్గర పంపించండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ సార్ మీరు అన్నట్టు ఆ సమస్యను ఆలోచించే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా చూస్తే మెక్సికో కెనడా మీద ఉక్కుపాదం మోపుదామని చూస్తున్నారు. అయితే ట్యాక్సులు లెవీ చేస్తా అనే మాట, ట్యాక్సులతో ఈజ్ ఓన్లీ ఏం చెప్తారు స్టేట్మెంట్ అది. ఓకే, ట్యాక్సులకి దీనికి సంబంధం లేదు. ట్యాక్స్లు అంటే బేసిక్లీ ఆయనకి మ్యానుఫ్యాక్చరింగ్కి అది యూఎస్కి తీసుకొస్తున్న డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. కానీ డ్రగ్స్ అనేది ఒక కామన్ క్రిమినల్ యాక్టివిటీ. మనం ట్యాక్సెస్తో దాన్ని ఈక్వేట్ చేయకూడదు. ట్యాక్సెస్ అనేది ఒక బిజినెస్ మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి యూఎస్కి తీసుకురావాలి చైనా నుంచి అని చూస్తున్నారు, మెక్సికో నుంచి చూస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. దానికి తప్పేం లేదు. ఆయన రాష్ట్రం చూసుకుంటున్నాడు అంతే. ఈ వాంట్స్ యూఎస్ టు బి గ్రేట్ అగైన్. అది ఆయన దాంట్లో ఏం తప్పలేదు. మోదీ గారు ఆలోచిస్తే అంతే, వి వాంట్ ఇండియా ఆత్మనిర్భర్ అంటున్నారు, అదే కదా, అదే మాట మన. కానీ డ్రగ్స్కి, డబ్బులకి, టెర్రరిజానికి ఒక పెద్ద లింక్ ఉంది. అది ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు, ఐ విల్ వైప్ ఇట్ అవుట్ అన్నారు. అది దాంట్లో చాలా మట్టుకు 90% కెనడాలో ఉన్న బిజినెస్ మొత్తం ఈ ఖాళిస్తానీ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళని ముందు అరెస్ట్ చేసి ఇండియాకి ఎక్స్ట్రాడిట్ చేయాల్సింది. ఎందుకంటే మన దగ్గర దీనికన్నా ముందు కూడా చాలా ఇక్కడ నుంచి మర్డర్ చేసి అక్కడ వెళ్ళిన చాలా మంది అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కూడా తీసుకురావాలి. తీసుకురాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్ బ్యాన్ చేసేసేయండి వాళ్ళకి, మీరు డిప్లొమాటిక్ రిలేషన్స్ బంద్ చేసేసేయండి. మన స్టూడెంట్స్ పంపించకండి, 2 సంవత్సరాలు పంపించకుండా చాలు, వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇండియన్ స్టూడెంట్ అక్కడ వెళ్ళేది ఇంకో కెనడియన్ స్టూడెంట్ని సబ్సిడైజ్ చేస్తున్నారు. అంత ఎక్కువ ఫీజు తీసుకుంటారు ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి. మన వాళ్ళేమో పిచ్చోళ్ళలాగా వెళ్తారు. ఎందుకంటే మాకు అక్కడ వెళ్ళినాక పిఆర్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చి అదే పెద్ద లోకం అనుకుంటారు. అక్కడ వెళ్ళినాక తెలుస్తుంది పరిస్థితి ఏంటనేది. అది ఇంకో మాట, మన చెప్పి ఈ డిబేట్లో చెప్పకూడదు అన్ని, కానీ చెప్తున్నాను నేను. సో ఈ టెర్రరిజాన్ని మొత్తం అడ్డుకట్టడానికి మనకు కావాల్సింది మెయిన్గా ఒక పొలిటికల్ నెరేటివ్ కావాలి. దానికి ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ 20 జనవరి తర్వాత వీళ్ళ దుకాణం బంద్ అవుతుంది. కానీ దానికన్నా ముందు మన దగ్గర కూడా చూసుకోవాల్సింది, పంజాబ్లో ఎక్స్ట్రీమ్లీ టఫ్ మెజర్స్ తీసుకోవాల్సింది. వచ్చేస్తే అన్నిటికంటే ఎక్కువ వస్తే వేసి ప్రెసిడెంట్స్ రూల్ చేసి పడేయాలి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచటేల్ గారు. సో అది పరిస్థితి. మొత్తానికి ఈరోజు పంజాబ్ అమృత్సర్లో జరిగిన ఘటన కేవలం ఒక ఇన్సిడెంట్గా మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి కాదు ఇది. దీని వెనక ఖలిస్తానీ మూమెంట్లో భాగం ఉంది. అండ్ ఖలిస్తానీలంతా కూడా దీని వెనక ఉన్నారు అనేది ఇప్పుడు సురేష్ గారు చెప్తున్న మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ సిచ్యువేషన్, భారత ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు ఇంకా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది జస్ట్ ఒక దాడితో సరిపోయే ప్రయత్నం కాదు ఇది. ఇది కేవలం ఒక ఇండికేషన్ మాత్రమే ఇస్తున్నారు రాబోయే విధ్వంసానికి అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. కాబట్టి అటు పంజాబ్ ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకోవాలి, అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపే విధంగా నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు ఇటువంటి వాటికి సొల్యూషన్స్ ఏమిటి అంటే, రేపటి రోజున అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపే ప్రయత్నం జరుగుతుంది ఖలిస్తానీల మీద, ముఖ్యంగా కెనడా మీద అనేది ఇక్కడ మనకు సూచనప్రాయంగా అందుతున్న విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖలిస్తానీలకు గడ్డుకాలమే ఉంది అనేది చెప్పకనే చెబుతున్న మాట. బట్ ఏదేమైనప్పటికీ మనం మాత్రం ఈ సెక్యూరిటీస్ విషయంలో ఖచ్చితంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్లాల్సిన పరిస్థితి మన దేశానికైతే ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి అడుగులు పడతాయి రాబోయే రోజుల్లో అటు ప్రభుత్వం తరఫు నుంచి అనేది. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.